పవన్ గారు ఓటింగ్స్ ఎవరెవరికి ఎంత ఉన్నాయంటారు? ఫస్ట్ భరణి. భరణి గారితో స్టార్ట్ చేస్తే భరణి గారికి 45% ఉంది. 45% ఎందుకు ఉంది అనేది అందరికీ తెలుసు. ఒక జెన్యున్ గేమ్ అండ్ అపోజిట్ వాళ్ళు ఎక్కువగా ఈయన్ని హైలైట్ చేయడం, ఆయన మీద కక్ష కట్టడం వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గ్రెడ్జ్ వల్ల ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. సుమన్ శెట్టిని దాటేశాడు ఆయన. నెక్స్ట్ సుమన్ శెట్టిది కొంచెం డౌన్ అయింది. లాస్ట్ టైం మనందరూ అంటే సోషల్ మీడియాలో కూడా ఫేవరెటిజము లేకపోతే ఆయన మీద ఆయన ఫ్యాన్స్ ఎక్కువ చేస్తున్నాడు, లోపల గేమ్ ఏం లేదు అంటున్నారు కాబట్టి అలా ఉంది. ఇది 35% వరకు ఆయనకు ఉంది. ఓకే, నెక్స్ట్ సంజనాకి 20% అండి. ఎందుకంటే ఆవిడకంటూ ప్రత్యేకమైన స్పెషల్ రోల్ ఒకటి క్రియేట్ అయిపోయింది లోపల, కాబట్టి 20% ఓట్స్ ఉంటాయి, నో డౌట్. దాని లోపల ఇప్పుడప్పుడే వెళ్ళదు బయటికి. ఫ్లోరా గారికి 15%, అది కూడా సంజనా గారి వల్ల 15% ఓట్లైనా పడ్డాయి. లేకపోతే ఆవిడకున్న హార్మనీకి ఆవిడకున్న బస్కి ఎప్పుడో వెళ్ళిపోయేది ఆవిడ. నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి 14%. ఎందుకంటే నాకు తెలిసి అతనికి గ్రాఫ్ ఈసారి తగ్గినట్టే. ఎందుకంటే రీతు చౌదరితోటో లేకపోతే చాలా గొప్పగా ఆడుతున్నా నేను అని అనుకున్నారు, కానీ అస్సలు గేమ్ అసలు ఏ మాత్రం బాగలేదు. చాలా వెకిలిగా తయారైంది అతని గేమ్. ప్రియా మారలేదండి. ఫస్ట్ ఎలా ఉందో ఎండ్ వరకు అలాగే ఉంది. హౌస్ నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే ఉంటుంది ఆవిడ మార్చుకునే ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు. అయినా 9% వచ్చినాయి అంటే మాత్రం విచిత్రమే అనిపిస్తుంది. మనీష్కి 8%. అసలు ఈ విషయంలో లాస్ట్ నుండి నేనంటే నేను అని మనీష్, ప్రియా నేను లాస్ట్ అంటే ఏదో సినిమాలో నేనే అదవని అంటే నీకన్నా పెద్ద ఎదవని నేను అని చెప్పి ఉంటుంది చూసారా, అట్లా సేమ్ అదే విధంగా ఉంది. మనీష్ ప్రియాల్లో ఒకళ్ళు వెళ్ళిపోవడం ఖచ్చితంగా ఖాయం. ఓకే, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.